మన ఏలూరు మన వెంకటేశ్వర స్వామి అని చెప్పింది ఎందుకంటే ఆర్ఆర్పేటలో వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అయిన గుడి మన ఏలూరుకి. ఇంతకుముందు పడమర వీధిలో అక్కడ గుళ్ళు ఉన్నా సరే రామకోటి జరిగేది. రామకోటి తర్వాత అంత ప్రశస్తమైంది ఇక్కడ సప్తాహాలు చేస్తారు. జనవరి నెలలో కోటి సంక్రాంతి ముందు ఆ టైంలో సప్తాహాలు నిర్వహిస్తారు. ఈ గుడి ఎంతో పవిత్రమైనది మరియు మంచిది. మా చిన్నప్పుడు ఈ గుడి దగ్గర ఇసుక దెబ్బలు ఉండేవి. చిన్న గుడి ఉండేది, వెంకటేశ్వర గుడి. ఆ గుడి దగ్గర ఈ డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, అలాంటి వాళ్ళు సాయంత్రం పూట 5-6 టైంలో ఆ ఇసుక దెబ్బల మీద కూర్చుని కాలక్షేపం చేసేవాళ్ళు. అలా కాలక్షేపం చేసిన వాళ్ళు ఈ రోజున మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే ఈ గుడి పవరు చూడండి. నెక్స్ట్ నాకు తెలిసి కూడా ఈ మధ్యన ఈ గుడి కట్టిన తర్వాత ఈవినింగ్ టైంలో డైలీ వెళ్ళి ఆ బెంచీల మీద లోపల కూర్చుని దేవుని దర్శనం కూడా చేసుకోకర్లా. అక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా వాళ్ళ పొజిషన్ కూడా కొంచెం బాగుంది. నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే నాకు అది అర్థమైంది. ఇంత పవిత్రమైన గుడి, ఇంత మంచి గుడి మన ఏలూరులో ఉంది. అందుకని ఈ గుడి ఈరోజు నా ఫస్ట్ వీడియోగా ఈ గుడిని పెడుతున్నాను. అందుకే తమిళ్లో మన ఏలూరు మన వెంకటేశ్వర స్వామి గుడి అని పెట్టాను. ఈ చెట్లు చూడండి, మన నేరేడు చెట్లు, ఇది మర్రి చెట్టు అనమాట. ఇది మర్రి చెట్లు, ఉసిరి చెట్లు ఎంత బాగా పండినాయో చూడండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ పక్కనేమో అన్నదాన సత్రం ఉంటుంది. కొంచెం ఈ చెట్లకి పక్కగా ఉంటుంది. ప్రతి శనివారం అన్నదానం చేస్తారు అక్కడ. చూడండి కనపడుతుంది. ఇది స్వామివారి గుడి. ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు చూడండి. పులిహార, లడ్డు, ఇవి ఒకటి 15 రూపాయలు ఉంటుంది ఇంచుమించుగా. ఇలా వెళ్తే గుడి అలా డైరెక్ట్ ఒకటేమో ఫ్రీ దర్శనం, ఒకటేమో అమౌంట్కి వెళ్ళేది దర్శనాలు. 2 దర్శనాలు ఉంటాయి. ఎదురుగుండా స్వామివారు కనపడతారు. స్వామివారిని ఫోటో కూడా తీయకూడదు కాబట్టి తీయలేదు. ఆ తర్వాత ఎదురుగుండా కొంచెం ఇటు తిరిగిన తర్వాత ఆపోజిట్లో గరుత్మంతుడు ఉంటాడు. అదేమో హాలు. ఒకసారి ఏలూరు వస్తే ఎవరైనా సరే, ఏలూరు వాళ్ళైనా సరే ఒకసారి ఈ గుడిని దర్శించుకోండి. చాలా శుభం కలుగుద్ది మీకు. అంటే నేను అనుభవం ద్వారా చెప్తున్నాను. నా చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి ఈ గుడిని. మాదైతే తూర్పు వీధి, కానీ ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడి అంటే నాకు బాగా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ.